पूरा लोकल। మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇవాళ ఎందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచామంటే, పల్సాట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగింది. యాక్చువల్లీ శస్త్రచికిత్స కాదు, శస్త్రచికిత్స చేయకుండా గుండెలో ఉన్న కుడివైపు రైట్ సైడ్ వాల్వ్స్ని రెండింటిని మార్చడం జరిగింది. అంటే ఓపెన్ హార్ట్ చేయాల్సిన చోట ఓపెన్ హార్ట్ చేయకుండా కాలు ద్వారా వాల్వ్ని మార్చడం జరిగింది. అయితే ఇవి ఇంతకు ముందు చాలా చోట్ల జరిగినాయి, కాలు ద్వారా వాల్వ్స్ మార్చడం. మరి దీనికి ప్రత్యేకత ఏమిటి, ఇండియాలో ఫస్ట్ టైం ఎందుకు అని అంటున్నామనంటే, ఈ ప్రాబ్లం ఉన్న లేడీకి ఏముందంటే రైట్ సైడ్ 2 రకాల వాల్వ్స్ను దెబ్బతిన్నాయి. యూజువల్గా మనకి వాల్వ్ రీప్లేస్మెంట్స్ లెఫ్ట్ సైడ్ చేస్తుంటారు, రైట్ సైడ్ కొద్దిగా అరుదుగా జరుగుతుంటాయి. ఆ రైట్ సైడ్ ఉన్న వాల్వ్స్లో కూడా 2 రకాల సపరేట్ వాల్వ్స్ యూజ్ చేసి పల్మరీ వాల్వ్ అనే చోట మైవాల్ అనే వాల్వ్ పెట్టి కింద ట్రైకస్పిడ్ వాల్వ్ని 2 డిఫరెంట్ వాల్వ్స్తో క్లియర్ చేయడం జరిగింది. అంటే మొత్తానికి 3 వాల్వ్స్ పెట్టడం జరిగింది, 2 వాల్వ్స్ని రీప్లేస్ చేయడానికి. ఇలా చేసిన ప్రక్రియ ప్రపంచం మొత్తం మీద ఇప్పటికి 3 చోట్ల చేయడం జరిగింది. ఇండియాలో ఇదే మొదటగా చేయడం జరిగింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఓపెన్ హార్ట్ చేయగలిగే పరిస్థితి లేదు పేషెంట్కి. పేషెంట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్కి గుండె వైపు 2 వాల్వ్స్ దెబ్బతిన్నాయి. ఇక్కడ వాల్వ్స్ అని చెప్తే రక్తనాళాలు కాదు. రక్తనాళాలు అంటే మనం మామూలుగా స్టెంట్ వేసుకోవడం ఇట్లాంటివి చేస్తాం. బట్ ఇది వాల్వ్. ఈ వాల్వ్ని పల్మనరీ వాల్వ్ అని, ట్రైకస్పిడ్ వాల్వ్ అని 2గా చెప్తారు. ఈ 2 ఇంత పరిమాణంలో ఉంటాయి, సాధారణంగా అరౌండ్ 5 సెంటీమీటర్స్ డయామీటర్స్లో ఉంటాయి, పెద్దవి ఉంటాయి. అలాంటి వాటిని మామూలుగా చేతి నుంచి కానీ తొడ నుంచి కానీ చేయటం కష్టంగా జరుగుతుంది. అదే మాత్రమే కాకుండా ఓపెన్ హార్ట్ చేయటానికి ఈ పేషెంట్కి బాగా సిక్ పేషెంట్ అనమాట, అంటే తట్టుకోలేని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆవిడకి కీమోథెరపీ ఫర్దర్ కంటిన్యూ చేయాలంటే డాక్టర్లు, ఆంకాలజిస్ట్ వేరే హాస్పిటల్లో ఈవిడికి హార్ట్కి సంబంధించిన ప్రొసీజర్ చేస్తేనే తర్వాత కీమోథెరపీ చేయగలం, లేకపోతే అది కూడా తట్టుకునే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది. అందుకోసం అని చెప్పి ఆవిడ్ని పల్సాట్ సెంటర్కి పంపించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అంతా ఎవాల్యుయేట్ చేసుకొని కార్డియాక్ సర్జన్స్, కార్డియాలజిస్టులు, అనస్టిస్టులు, క్రిటికల్ స్పేర్ స్పెషలిస్టులు అందరం కలిసి కూర్చొని ఏది చేస్తే బాగుంటుంది, ఈవిడికి ఆపరేషన్ కుదరదు కాబట్టి ఇంకేదన్నా రకంగా ఈవిడికి చేయగలమా అని భావిస్తే, దాంట్లో కాలు ద్వారా ఈ వాల్వ్స్ 2 కనుక మనం మార్చగలిగితే ఆవిడకి వచ్చే ఆయాసం కానివ్వండి, కాళ్ళ వాపులు కానివ్వండి, పొట్ట ఉబ్బరం కానివ్వండి, ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది అనేది గమనించి పేషెంట్ వాళ్ళ అనుమతితోని మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఈ ప్రొసీజర్ చేయడం జరిగింది. ఈ ప్రొసీజర్లో భాగంగా ముందు పల్మనరీ వాల్వ్ని అమర్చడం జరిగింది. పల్మనరీ వాల్వ్ని కాలు నుంచి పంపించిన ఒక క్యాథెటర్ ద్వారా ఆ పల్మనరీ వాల్వ్ని అమర్చడం జరిగింది. ఆ తర్వాత ఒక 3 రోజుల గ్యాప్లో ట్రైకస్పిడ్ వాల్వ్కి బదులుగా 2 డిఫరెంట్ వాల్వ్స్ని అమర్చడం జరిగింది. అంటే రైట్ సైడ్ ఉన్న హార్ట్ చేంబర్స్ బాగా ఎన్లార్జ్ అయిపోయింది ఆవిడకి, ఒక వాల్వ్ పట్టే పరిస్థితి లేదు. అందుకని మేజర్ రక్తనాళాలు ఎక్కడైతే ఆ చేంబర్లోకి వెళతాయో ఆ రక్తనాళాలకి దగ్గర 2 డిఫరెంట్ వాల్వ్స్ అమర్చడం జరుగుతుంది. దీన్ని ట్రిక్ వాల్వ్ అని పిలుస్తారు. ఈ ట్రిక్ వాల్వ్ పల్మనరీ వాల్వ్ చేసిన వాళ్ళల్లో చేయటం ఇదే ఇండియాలో మొదటిసారిగా జరుగుతోంది. పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు. మొత్తం ప్రొసీజర్ అంతా మనం కేవలం కాన్షియస్ సెడేషన్లోనే జరిగింది. కాలు దగ్గర నుంచి చేశాం కాబట్టి ఇక్కడ కాలు దగ్గర మాత్రమే అనస్థీషియా ఇవ్వడం జరిగింది. ఆవిడ చక్కగా మాట్లాడుతూనే ఉన్నారు ప్రొసీజర్ అంతసేపు. అయిపోగానే మామూలుగా మాట్లాడటం, తీసుకోవటం, ఆహారం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఆవిడ లేచి శుభ్రంగా నడిచి తిరగగలుగుతున్నారు. ఆయాసం ముందు కన్నా బాగా తక్కువగా ఉంది. అదేవిధంగా పొట్టలో ఫ్లూయిడ్ ఇంకా ఉంది, కానీ ఆ ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యే అవకాశం స్లోగా తగ్గిపోతుంది. సో ఇది స్థూలంగా మనం ఆవిడ గురించి తెలుసుకోవాల్సిన విషయం. మోవ శ్రీనివాస్ గారు 2 మాటలు చెప్తారు. ఎడం పక్కన 2 వాల్వ్స్ ఉంటాయండి, కుడి పక్కన 2 కవాటాలు ఉంటాయి. వాల్వ్స్ అంటే కవాటాలు అంటాము, తెలుగు కవాటాలు అంటారు. సో ఎడం పక్కన 2, కుడి పక్కన 2 ఉంటాయి. సో వీటిని ఆపరేషన్ ద్వారా మార్చడం అనేది చాలా కాలం నుంచి ప్రాచుర్యంలో ఉన్నది.
కానీ ఆపరేషన్ అవసరం లేకుండా ఈ వాళ్ళు మార్చగలగటం అది లాస్ట్ 10-15 ఏళ్ళుగా మొదలైంది. ఎడం పక్కన 2 వాల్వ్స్ మార్చడం అనేది ఇప్పుడు దాకా జరుగుతూ వచ్చింది. లేట్గా ఈ మధ్య కాలంలో బయలుదేరింది కుడి పక్కన. మొన్నటిదాకా కుడి పక్కన గుండె జబ్బు వచ్చినట్లయితే వాళ్ళని మందుల ద్వారా ఏదో కాస్త ఉపశమనం ఇవ్వడం తప్ప పెద్ద ట్రీట్మెంట్లు అంటూ ఉండేవి, ఆపరేషన్లు కూడా లేవు. ఇంకా వాళ్ళని ఇంకా చెప్పాలంటే వాళ్ళ వదిలేసేవాళ్ళు మందులతో కూడా పెద్ద తగ్గదు. అలాంటిది కుడి పక్కన గుండె దెబ్బతింటే ఆపరేషన్ లేకుండా కవాటాలు మార్చడం అనేది ఈ మధ్యకాలంలో మొదలైంది. కుడి పక్కన 2 వాల్వ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఈ 2 వాల్వ్స్ మార్చగలగడం, అది కూడా ఆపరేషన్ లేకుండా మార్చగలగటం అనేది ఈ ప్రొసీజర్ యొక్క ప్రత్యేకత. సో ఇది అంటే నిజంగా కుడి పక్కన గుండె ఎవరికైతే ఫెయిల్ అవుతుందో ఏ కారణం చేత అయినా కానివ్వండి, వాళ్ళకి ఇది చాలా ఒక రకమైన రెవల్యూషనరీ ట్రీట్మెంట్ అనమాట. సో కుడి పక్కన చేయగలగటం, ఆపరేషన్ అవసరం లేకుండా చేయగలగటం అనేది ఈ ప్రొసీజర్ యొక్క ప్రత్యేకత. దీని ద్వారా ఏంటంటే ఆల్మోస్ట్ ఇంక ఏ ట్రీట్మెంట్ లేదని వదిలేయాల్సి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ తీసుకుంటే గుండె బలహీన పడితే క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు. సో గుండె సరి చేస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం కంటిన్యూ చేయొచ్చు. అలాంటి స్థితిలో ఆవిడ లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి ఇది ఒక ఆపరేషన్, క్యాన్సర్ పేషెంట్ ఆపరేషన్ కూడా చేయలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో నిజానికి ఆవిడకి మనం ఒక రే ఆఫ్ హోప్ ఇచ్చామన్నమాట. ఆవిడ జ్వరాన్ని మనం ఇంకా ప్రొలాంగ్ చేసుకోవడానికి. ఇది ఆపరేషన్ కాదు కాబట్టి ఆవిడ లైఫ్ స్టైల్గా పెద్ద మార్పులు ఉండవు, మళ్ళీ నార్మల్గా తాడు పనులు చేసుకోగలుగుతారు. కాబట్టి ఈవిడికి మనం ఎంతో ఉపయోగం చేశామనేసి మనం ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మనం చేయగలిగాం ఇది. సో ఇది ప్రత్యేకత, ఈ ప్రొసీజర్ యొక్క ప్రత్యేకత. సో వాళ్ళు ఏదైతే చెడిపోయిందో కవాటం అంటాం, ఆ చెడిపోయిందో దాన్ని కొత్తది బిగించాం వాళ్ళకి. సో ఆ ప్రాబ్లంకి ఇది పర్మనెంట్ సొల్యూషన్. అంటే వీటిలో టిష్యూ వాల్వ్స్, మెటల్ వాల్వ్స్ ఉంటాయి. ఇట్లా మనం కాలు ద్వారా వేసే వాల్వ్స్ టిష్యూ వాల్వ్స్ ఉంటాయి. మోర్ దెన్ 10 years తర్వాత టిష్యూ వాల్వ్స్ ప్రాబ్లం రావచ్చు కానీ, బట్ ఈవిడకి మనం క్యాన్సర్ వలన మనం అంత దూరం ఆలోచించట్లా. ఈవిడ ఇప్పటికిప్పుడు మనకి ఇంపార్టెంట్. 10 years తర్వాత కూడా పనిచేస్తున్న టిష్యూ వాల్వ్స్ ఉన్నాయి. బట్ యూజువల్గా 10 years వరకు అయితే టిష్యూ వాల్వ్స్ పనిచేస్తాయని ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది 59 ఏళ్ల మహిళకి చేయటం జరిగింది. క్యాన్సర్ వలన గుండె కవాటాలు కుడివైపు ఉండే 2 గుండె కవాటాలు దెబ్బతినటం ఉన్న పేషెంట్కి ఆపరేషన్ చేసి వాళ్ళు రీప్లేస్ చేయడానికి సరిపోని పరిస్థితుల్లో, ఆవిడ తట్టుకోలేని పరిస్థితుల్లో కాలు ద్వారా గుండె యొక్క కుడివైపు 2 వాల్వ్స్ని మార్చడం జరిగింది. ఇవి 2 దశలుగా ఈ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ముందుగా పల్మనరీ వాల్వ్ అనే దాన్ని మార్చడం జరిగింది. దీన్ని TPVR అని పిలుస్తాము. అదేవిధంగా తర్వాత ట్రైకస్పిడ్ వాల్వ్ని 2 వాల్వ్స్తో సహాయంతో మార్చడం జరిగింది. దీన్ని ట్రిక్ వాల్వ్ ప్లేస్మెంట్ అని కానీ బైకేవల్ ట్రైకస్పిడ్ వాల్వ్ సిస్టమ్ అని కానీ పిలుస్తాం. సో దీని ప్రకారం ఈ 3 వాల్వ్స్ అమర్చి గుండెలో కుడివైపు మనం ఆ గుండె కవాటాల ప్రాబ్లంని ట్రీట్ చేయటం జరిగింది. ఇలా ఆపరేషన్ లేకుండా ఈ వాల్వ్స్ ఉపయోగించి చేయటం అనేది ఇండియాలో మొట్టమొదటిసారిగా జరుగుతుంది. సో దీన్ని చేయటం వల్ల పేషెంట్కి ఫర్దర్ కీమోథెరపీ చేసుకుని ఇంకా ఆవిడ క్యాన్సర్ బారి నుంచి కూడా కంప్లీట్గా బయటికి రావాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మనం ఒక కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఇంతకుముందు అసలు ఏమాత్రం ట్రీట్మెంట్ లేని గుండె వైపు రైట్ సైడ్ ఉన్న కవాటాల విషయంలో ఇది ఒక కొత్త ఊపిరి దిద్దిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఇలా రైట్ సైడ్ కవాటాలు పాడైపోయిన వాళ్ళకి పొట్టలో బాగా వాపు రావడం, కాళ్ళకు వాపు రావడం, ఆయాసం రావడం, ఫర్దర్గా వాళ్ళకి చేసుకుంటే హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయటం, లేకపోతే అది కూడా లేదు అన్న పరిస్థితిలో మనకి ఈ కాలు ద్వారా చేసే ఈ వాల్వ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఒక్క రోజులో పేషెంట్ లేచి మళ్ళీ నార్మల్గా నడవగలుగుతారు. కాబట్టి ఆవిడ కంప్లీట్గా కోరుకోవాలని కోరుతున్నాను. గుండె సంబంధ వ్యాధులు వస్తున్నాయంటే చాలామంది భయపడుతున్నారు. ఈ సందర్భంగా అసలు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాటికి సంబంధించి అసలు ఎటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి, డాక్టర్ మువ్వా శ్రీనివాస్ మనతో పాటు వాడిని తెలుసు. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు గుండె సంబంధించిన వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, సమస్యల కారణాలు ఏంటి? అంటే ఇప్పుడు దాకా భారతదేశంలో కానివ్వండి, డెవలపింగ్ కంట్రీస్ అన్నింటిలో కూడా జాయింట్ ప్రాబ్లమ్స్ ద్వారా వచ్చేటటువంటి వ్యాధుల సమస్యలు కామన్గా వచ్చేవి. అవి చిన్నప్పుడు మొదలవుతాయి, 15-18 ఏళ్ళకి మొదలయ్యి అలా పెరుగుతూ వచ్చేవి. ఈ మధ్యకాలంలో అంటే మామూలుగా అంతకుముందు ఇది చాలా కాలం నుంచి తెలిసిందే, దాని ట్రీట్మెంట్లు తెలిసినవే. ఈ వాల్వ్ మీరు ఎందుకు వచ్చినాయంటే దీన్ని అరికట్టడం ఎట్లాగా అని. దీన్ని అరికట్టడం అంటే 18
అటు ఇటుగా ఉన్న వయసు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ గనక జాయింట్లు నొప్పులు మొదలైన అది గొంతు నొప్పి తర్వాత జాయింట్లు నొప్పి వచ్చిన ఎస్పెషల్లీ అవి వెంటనే వాళ్ళు కనుక డాక్టర్ని సంప్రదించినట్లయితే ఆ స్టేజ్లో మనం దాన్ని సింపుల్ ట్రీట్మెంట్తో మనం అరికట్టగలం. లేదా ఏమవుతుందంటే అది వాళ్ళ జీవితాంతం పెన్సిలిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం పడటం అట్లా అది ప్రోగ్రెస్ అవుతుందన్నమాట. ముందు ఎక్కడైతే జాయింట్ నొప్పులతో మొదలైందో అక్కడే డాక్టర్కి వెళ్ళినట్లయితే జాయింట్ నొప్పులతో మాత్రమే అది ఆగేటట్టుగా గుండెని ఎఫెక్ట్ చేయకుండా మనం దాన్ని ఆపే అవకాశం అప్పుడు ఉంటుందన్నమాట. పర్టికులర్గా ఈ రోజు జరిగిన ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ఈ రైట్ సైడ్ కవాటాలు ఉన్నది ఎందుకు సమస్య వచ్చింది? అక్కడ మీరు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది, కానీ అక్కడ చేయకుండా మీరు మామూలుగా నార్మల్గా ట్రీట్మెంట్ చేశారు. సేఫ్గా జరిగింది, సక్సెస్ఫుల్గా జరిగింది. దీంట్లో అసలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? సో ఇప్పుడు దాకా చెప్పినట్టుగా ఎడం పక్కన వాల్వులు ఆపరేషన్ అవసరం లేకుండా ద్వారా మార్చడం అనేది ఇప్పుడు దాకా ప్రాచుర్యంలో ఉన్నది, జరుగుతున్న లాస్ట్ 10-15 ఏళ్ళుగా అందరూ చేస్తూనే ఉన్నారు. కానీ కుడి పక్కన వాల్వులు ఎఫెక్ట్ అయితే దాన్ని ఆపరేషన్ ద్వారా కానివ్వండి, ఆపరేషన్ అవసరం లేకుండా మార్చడం అనేది ఇప్పుడు దాకా అంత అరుదుగా జరిగింది. భారతదేశంలో చాలా తక్కువగా జరిగింది, హైదరాబాద్లోనే 2-3 జరిగాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఆపరేషన్ అవసరం లేకుండా వాల్వ్ని కుడి పక్కన వాల్వ్స్ 2 మార్చడం అనేది భారతదేశంలో ఇదే మొదటిసారి జరిగినటువంటి అవకాశం ఉంది మనకు. ఇటువంటి సందర్భాలు ఎదురవుతాయి సార్. అంటే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి సమస్య అంటే సందర్భాలు ఏ సమయంలో వాల్వులు చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది? సో సందర్భం అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చేసినటువంటిది క్యాన్సర్ వల్ల కుడి భాగం ఎఫెక్ట్ అవ్వడం అనేది మనం కామన్గా చూసాం. ఇది కాకుండా కొంతమందిలో ఏంటంటే గుండెలో రంధ్రాలు ఉన్నా లేకపోతే కొన్నిసార్లు కారణమే తెలియదు, ఊపిరితిత్తుల్లో బీపీ పెరిగిపోయి ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి సిట్యువేషన్స్లో గుండెలో ఊపిరితిత్తుల ప్రెషర్ పెరిగి దాన్ని గుండెని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట అండి. సాధారణంగా లెఫ్ట్ సైడ్ ఎక్కువ హార్ట్ స్ట్రోక్ వస్తుందా లేకుంటే రైట్ సైడ్ వస్తుంది? నార్మల్గా గుండెలో వాల్వులు అంటే రక్తనాళాలు కాదు, వాల్వులు అంటే కవాటాలు అంటాం తెలుగులో. ఇవి ఎడం పక్కన కామన్గా ఎఫెక్ట్ అవుతాయి, ఎడం పక్కన ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ కుడి పక్కనవి అరుదుగా ఎఫెక్ట్ అవుతాయి, లేదా ఎడం పక్కన దానికి రియాక్షన్ కింద లేట్గా కుడి పక్కన ఎఫెక్ట్ అవుతాయి. కుడి పక్కన ఎఫెక్ట్ అవ్వడం, ప్రైమరీగా ఎఫెక్ట్ అవ్వడం అనేది అరుదుగా జరుగుతుంది బేసికల్లీ. సో దాని ట్రీట్మెంట్ కూడా అంత మనకి ఇంప్రూవ్ కాల, అవసరం ఎక్కడ ఉంటే దాని గురించి మనం చూస్తాం కాబట్టి. సో కుడి పక్కన కూడా ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేకుండా కూడా చేసేటటువంటి టెక్నాలజీ మనకు వచ్చింది. దాన్ని మనం ఉపయోగించుకుని పేషెంట్కి కొత్త జీవితం ఇచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. ఈ ట్రీట్మెంట్ పేరు ఏంటి సార్? ట్రై అంటారా, ట్రీ అంటారా, లేట్? సో కుడి పక్కన వాల్వ్ 2 ఉంటాయండి, పల్మనరీ వాల్వ్ అంటారు, ట్రైకెస్పిడ్ వాల్వ్ అంటారు. ఎడం పక్కన 2 వాల్వ్స్ ఉంటాయి, కుడి పక్కన 2 వాల్వ్స్ ఉంటాయి. కుడి పక్కన వాల్వ్స్ పేరు ముందు ట్రైకెస్పిడ్ వాల్వ్, దాని తర్వాత పల్మనరీ వాల్వ్ అని ఉంటుంది. సో ఈ 2 వాల్వ్స్ని కూడా మనం ఆపరేషన్ అవసరం లేకుండా మార్చడం జరిగింది. పల్మనరీ వాల్వ్ రిప్లేస్మెంట్, ట్రైకెస్పిడ్ వాల్వ్ రిప్లేస్మెంట్, ఈ 2 కూడా జరగడం ఒకేసారి చేసామన్నమాట. ఇండియాలో ఫస్ట్ టైం చేశారనుకుంటాను సార్. సో ఇది 2 వేరే చేయడం జరిగింది. 2 వాల్వ్స్ మార్చడం భారతదేశంలో ఇది మొదటిసారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మొత్తం మీద 2 వాల్వ్స్ ఒకేసారి రీప్లేస్ చేయడం అనేది చాలా అరుదైన సంఘటన. అయితే ఇండియాలో తొలిసారిగా ఇలాంటి వాల్వ్ రీప్లేస్మెంట్ చేసి ఒక ఘనతను, ఒక చరిత్రను సృష్టించామంటున్నారు. కెమెరామెన్ రాజుతో మహేందర్, పూరా లోకల్, హైదరాబాద్.